ఉండండి రా బాబు, ఎవడన్నా సరే ఎవడు ఉండలేదట, అపోస్తులు తప్ప ఎవడు ఉండలేదట. కారణం ఏంటి? సరైన ఒకరిని లేపాడు దేవుడి పైకి. ఆయన పేరే సౌలా. సౌలు దొరికినట్టు బాధుడు స్టార్ట్ చేశాడు. విపరీతమైన పర్సిక్యూషన్ స్టార్ట్ చేశాడు. దొరికినట్టు ఎప్పుడైతే స్టెఫెను నడి రోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపించాడో పారిపోయారు అంతే జనాలు. యెరూషలేములో అపోస్తులు తప్ప ఎప్పుడు ఇంకా ఉండరానబాబు అనుకోలేదు. అప్పటి వరకు ఎలా ఉంది? అందరం బాగున్నాం కదా, సంఘంగా చక్కగా ఉన్నాం కదా అన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే సౌలు చెల్లాచెదరు చేసాడో, సంఘం చెల్లాచెదరైపోయింది. అప్పుడు దేవుని ఆజ్ఞ వారు గుర్తెచ్చుకొని దేవుని సువార్తను ప్రకటిస్తూ చుట్టుపక్కల గ్రామాలకి విస్తరించేసింది క్రైస్తవ్యం. అలా వెళ్ళిపోతూ ఉన్నది. దేవుని ఆజ్ఞకు లోబడిన తర్వాత సంఘం విపరీతంగా డెవలప్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వచ్చినప్పుడు ముందు సమాధానం వస్తుంది. తర్వాత సమాధానము, పీస్ ఫాలోడ్ బై, చెప్పండి, ఎప్పుడైతే నీ జీవితంలో సమాధానం వచ్చిందో ఆ సమాధానం నువ్వేం చేయాలి తెలుసా? సమాధానం ఆధారం చేసుకుని ఇంకా విస్తరించేయాలా, ఇంకా ఫ్రూట్ఫుల్ అవ్వాలా, ఇంకా బలంగా సేవ చేయాలా. ఇంతకుముందు నీకు సమాధానం లేక ఆ అడ్డు ఉంది, ఈ అడ్డు ఉంది, ఆ బంధకం ఉంది, ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. గాడ్ ఫ్రీడ్ యూ ఫ్రమ్ ఆల్ ద రిస్ట్రిక్షన్స్. దేవుడు సమస్తమైన అడ్డులు తీసేశాడు, నీ యొక్క బరువుని తగ్గించాడు, నీకు చాలా విషయాల్లో పీస్ ఇచ్చాడు. యూజ్ దిస్ పీస్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్య విస్తీర్ణతకు నీకిచ్చిన సమయము, నీకిచ్చిన ధనము, నీకిచ్చిన సమాధానము ఉపయోగిస్తున్నావా? ఎప్పుడైతే సంఘములో సమాధానం వచ్చిందో సంఘం ఏమైందో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు